గుంటూరులో 3 ప్రాంతాల్లో ఆగంతకులు ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు. స్తంభాలగారు, నెహ్రూ నగర్, ఏటుకూరు రోడ్డు ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సీతారామయ్య వాటిని పరిశీలించారు. గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విగ్రహాల ధ్వంసం కేసు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారా? సాంబశివరావు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం కేసు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారా? నరేష్, గుంటూరు నగరంలో గత రాత్రి ఒకే సమయంలో కూడా 4 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకి నిప్పు పెట్టి వాటిపై కూడా దాడులకు పాల్పడిన సందర్భం కూడా ఉంది. అయితే గుంటూరు నగరంలోని తంబాలగారు, ఏటుకూరు రోడ్డుతో పాటు నెహ్రూ నగర్, నల్ల చెరువు ప్రాంతాల్లోని 4 విగ్రహాలు కూడా గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా విగ్రహాలకి తెల్లటి వస్త్రాలుగా చుట్టడం జరిగింది. ఆ వస్త్రాలు పూర్తిగా దగ్గిపోయి ఎన్టీఆర్ విగ్రహం కూడా కొంతవరకు స్వల్పంగా తగలబడడం జరిగింది. అయితే కొన్ని చోట్ల 2 విగ్రహాలు మాత్రం ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు కూడా చేసి వాడు పగలగొట్టడం జరిగింది. అయితే ఈ తెల్లవారుజామున వాటిని గమనించిన తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా 4 చోట్ల ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలకు అయితే పిలుపునిచ్చి ఆందోళనకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది అర్బన్ ఎస్పీ విజయారావును కలిసి తమ దీనిపై కూడా సంఘటనపై కూడా ఫిర్యాదు చేశారు. అయితే తొందరగా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయకపోతే కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దిగుతామని కూడా ఇప్పటికే ఎస్పీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నరేష్, సాంబశివరావు, అయితే పోలీసులు ఏం చెప్తున్నారు? నిందితుల్ని పట్టుకుంటామని చెప్తా అంటే సమీప ప్రాంతాలు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రాత్రి అరండల్పేట పోలీస్ స్టేషన్ లో టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో కూడా మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేసి 4 అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా గత రాత్రి 12 గంటల వరకు కూడా వైసీపీ జనసేనకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు అరండల్పేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కార్యక్రమం చేశారు. అయితే ఈ ఆందోళన చేసిన తర్వాత తెల్లవారేసరికి నగరంలోని 4 విగ్రహాలకు నిప్పు పెట్టడం, 2 విగ్రహాలను ధ్వంసం చేయడంపై కూడా వారు ప్రతిపక్షాల పని, వైసీపీ జనసేన వారు చేసిన పని అని కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అర్బన్ ఎస్పీని కలిసి ఒక బృందం 4 విగ్రహాలపై ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని పట్టుకొని ఈ గత రాత్రి జరిగిన ఆందోళన కార్యక్రమానికి ఈ విధ్వంసకర సంఘటనలకు ఏమైనా సంబంధం ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ 4 విగ్రహాలు చుట్టుపక్కల ఉన్న రోడ్ల పరిధిలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సమయం కావటం, ఇది రాజకీయ పార్టీల మధ్య వివాదం పెద్దది కాకుండా సెన్సిటివ్ వివాదం అయ్యే విధంగా సెన్సిటివ్ అంశం కాబట్టి వివాదం పెద్దది కాకుండా వీలైనంత తొందరగా దీనికి పులి స్టాప్ పెట్టి నిందితులను కూడా పట్టుకునేందుకు కూడా పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్బన్ ఎస్పీ విజయారావు ఇప్పటికే దీనిపై కూడా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తెలుస్తుంది. ఈ 4 విగ్రహాల దగ్గర చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే గత రాత్రి జరిగిన అరండల్పేట పోలీస్ స్టేషన్ జరిగిన ఆందోళన కార్యక్రమానికి ఈ విధ్వంసకర సంఘటనలకి లింక్ ఉందనే కోణంలో కూడా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళు విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఎవరిని అదుపులో తీసుకోలేదు. సాయంత్రం లేపు కూడా దీనిపై విగ్రహాలపై నిప్పంటించి విగ్రహాలపై దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో అదుపులో తీసుకుంటామని కూడా పోలీసులు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా తెలుగుదేశం నేతలు ఆందోళన విరమించారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకే నగరంలో, అదే గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉన్న నగరంలో 4 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులకు పాల్పడ్డాన్ని కూడా చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా చెప్పాడు నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.